హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్లో స్టోరీస్ వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అల్లుకున్న బంధం పార్ట్ 39తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. మంచి నిద్రలో ఉన్న ఐషు ఒళ్ళంతా చెమటలతో ఉలిక్కి పడి లేస్తుంది. అప్పుడే రూమ్లోకి అడుగు పెడుతున్న శివ్ ఐషు అలా సడన్గా లేవడం, కంగారు పడడం చూసి బుజ్జి ఏమైంది అంటూ ఫాస్ట్గా దగ్గరికి వస్తాడు. శివ్ పిలుపు కూడా చేరనంతగా ఐషు ఆలోచిస్తూ ఉంది. దగ్గరికి వచ్చిన శివ్ బుజ్జి అని బుగ్గల మీద చెయ్యి వేసి పిలవగానే అప్పుడు శివుని చూసి కన్నా అంటూ శివ్ గుండెల మీద వాలి శివ్ చుట్టూ చేతులు బిగిస్తుంది. ఐషు శరీరం వనకడం, చెమటలు పట్టి ఉండడం చూసి ఏమైందిరా, హెల్త్ ఏమైనా బాగోలేదా, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు. అలాగే శివుని హత్తుకొని నాకు బాగానే ఉంది కన్నా, నిద్రలో బ్యాడ్ డ్రీమ్ వచ్చింది, చాలా భయం వేసింది. శివ ఐషుని ముందుకు జరిపి పక్కన ఉన్న మంచినీళ్ళ బాటిల్ అందుకొని తాగించి పట్టపగలు కలలేంట్రా, అసలు ఏం డ్రీమ్ వచ్చింది అని అడుగుతాడు. అది కార్ అంటూ వద్దు కన్నాకి చెబితే నన్ను ఇంకిల్లు కూడా దాటనివ్వడు అనుకుంటూ అదేదో భయంకరంగా వచ్చింది కన్నా, గుర్తులేదు. అందుకే నిన్ను హారర్ మూవీస్ చూడొద్దు అనేది. చూసేటప్పుడు కళ్ళు ఇంతింత చేసుకొని చూస్తావు, ఇప్పుడు ఇలా పట్టపగలు కలలు కంటున్నావు కన్నా. చూడు అసలు ఇంత ఏసీలో కూడా ఒళ్ళంతా ఎంత చెమట పట్టింది. ఇంకా పిచ్చి మూవీస్ చూసావంటే ఊరుకోను. హాస్పిటల్కి వెళ్ళనివ్వు, మూవీస్ చూడకూడదు, ఇంకింట్లో ఉండి ఏం చేయాలి కన్నా. హాయిగా ప్లెజెంట్గా ఉండే మ్యూజిక్ విను, లేదా కామెడీ మూవీస్ చూడు అంటాడు శివ్. సరే బాబా అని బొంగమూతి పెడుతుంది. మూతి మీద చిన్న పెక్కిచ్చి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, కాసేపు ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని అడుగుతాడు. వెళదాం కన్నా, అలాగే వచ్చేటప్పుడు పప్ప వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొద్దాం అంటుంది. సరే అని శివ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. పొట్ట మీద చెయ్యి వేసుకొని ఇలాంటి డ్రీమ్ వచ్చిందేంటి, నేను మీకేమీ కానివ్వను బంగారాలు, ఏమీ కానివ్వను అనుకుంటుంది. శివ్ బయటికి వచ్చేసరికి ఇంకా ఏదో ఆలోచిస్తూ కనిపించేసరికి నిన్ను అంత భయపెట్టే డ్రీమ్ ఏమొచ్చింది బుజ్జి, ఇప్పుడు అడిగి నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టలేను అనుకుంటూ బుజ్జి అని పిలుస్తాడు. ఐషు ఆలోచన నుండి బయటికి వచ్చి శివ్ వైపు చూస్తుంది. లే, కొద్దిగా ఫేస్ వాష్ చేసుకొనిరా, వెళ్దాం అంటాడు. హా కన్నా. ఐషు కూడా ఫ్రెష్ అయి రాగానే ఐషుని తీసుకొని దగ్గరలో ఉన్న పార్కుకి తీసుకువెళ్ళి కాసేపు అక్కడ తిప్పి తర్వాత కిరణ్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఐషు వాళ్ళు వెళ్ళేసరికి అందరూ హాల్లోనే ఉండడంతో పప్ప అంటూ దగ్గరికి వెళ్తుంది. అరే ఐషు స్లోగా రామా అంటూ ఐషుని పట్టుకొని కూర్చోబెడతారు. ఏంటి డెవిల్, మా అల్లుడు బాగా ఆడుకుంటున్నాడా నీతో అడుగుతాడు కిరణ్. మా నాన్న నన్నెందుకు కష్టపెడతాడు అంటూ శ్రావణి వైపు చూస్తుంది. శ్రావణి డల్గా కనిపించడంతో వదినేంటి డల్గా ఉంది, ఒంట్లో ఏమైనా బాగోలేదా అని అడుగుతుంది. అదేమీ కాదు ఐషు, హెల్త్ బాగానే ఉంది. మరెందుకు అంత డల్గా ఉన్నావు, వాళ్ళ పేరెంట్స్ తనని 5th మంత్లో ఇండియా వచ్చేయమంటున్నారు అని చెబుతారు రేఖ. ఎందుకు అంటుంది. అక్కడ సీమంతం చేసి ఇంకక్కడే ఉండమంటున్నారు డెలివరీకి. ఇంకెలాగూ 1 ఇయర్లో మీరు వచ్చేస్తారు కదా, అప్పుడు వరకు తను ఇక్కడ ఉంటుంది అంటున్నారు. అన్ని రోజులు అన్న లేకుండా ఎలా ఉంటుంది అంటుంది ఐషు. అదే కదా ఇప్పుడు తన బాధ. వాళ్ళేమో మాకుంది తానే కదా, మాకు కొన్ని ముచ్చట్లు తీర్చుకోవాలి అని ఉంటుంది కదా అని అంటున్నారు. తనేమో నేను ఇక్కడే ఉంటాను రాను అని చెప్పింది. అదే కరెక్ట్ కదమ్మా, అన్న లేకుండా అక్కడ ఉండలేదు. పైగా 5th మంత్లో వెళ్ళిపోతే అన్న కూడా బేబీని వదిన్ని చాలా మిస్ అవుతాడు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా మెమరీస్ ఉంటాయి, అవన్నీ మిస్ అయితే ఎలా. ఎలాగూ 1 ఇయర్లో అక్కడికి వెళ్ళిపోతారు కదా, అప్పుడు ఇంక అక్కడే ఉంటారు కదా. ఇంకా సీమంతంకి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పండి, వాళ్ళు కూడా అమెరికా చూసినట్టు ఉంటుంది, కూతురితో ఉన్నట్లు ఉంటుంది అంటుంది ఐషు. వెంటనే శ్రావణి ఐషు దగ్గరికి వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ ఐషు, నువ్వు చెప్పింది సూపర్గా ఉంది అంటుంది. అత్తయ్య, ఐషు చెప్పిన ఐడియా బాగుంది, నేను వెళ్ళను, మీరు అమ్మ వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ తెచ్చి ఐషుకి ఇస్తుంది. శ్రావణి, తనకిప్పుడు అదెందుకు ఇచ్చావు అంటాడు శివ్. ఏమైంది అన్నయ్య, తిననివ్వండి, నాకు మంచి ఐడియా ఇచ్చింది అందుకే అంటుంది చిన్న నవ్వుతో.
శివ్ నవ్వుకుంటూ ఇప్పుడది తింటే ఇంక నైట్ ఫుడ్ స్కిప్ చేస్తుంది అని ఐషు చేతిలో బాక్స్ లాగి ఆంటీ ఒక బౌల్లో కొద్దిగా పెట్టివ్వండి అని రేఖా గారికి ఇస్తాడు. ఇది అన్యాయం కన్నా అని బొంగమూతి పెడుతుంది. అది చూసి అందరూ నవ్వుతారు. రేఖా గారు తెచ్చిన ఐస్ క్రీమ్ తింటూ వెళ్ళి కిరణ్ పక్కన కూర్చొని ఏంటి అన్నయ్య ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదురా అంటాడు. మరి అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు? మీ వదిన గురించే. పొద్దున్నుంచి గోల నేను వెళ్ళను అని. కానీ వాళ్ళు అడిగింది కరెక్ట్ కదా, ఎటూ చెప్పలేకపోయాను. తనని పంపిస్తే నేను మిస్ అవుతాను ఇద్దరిని. నాన్నేమో పంపించకపోతే బాగోదు కదా అంటారు. ఇప్పుడు నువ్వు చెప్పింది వాళ్ళు ఒప్పుకుంటారా అని డౌట్. వాళ్ళు ఇక్కడికి రారేమో అంటాడు కిరణ్. వదినకి ఇష్టం లేకుండా బలవంతంగా పంపించినా అక్కడ సంతోషంగా ఉండదు. వదిన వాళ్ళకి చెప్తుందిలే, నువ్వు ఓ ఆలోచించకు. నీకెలా ఉంటుంది? ఫ్రీగానే ఉంటుందా? నాకేమి బాగానే ఉన్నాను. రేపటి నుంచి నన్ను హాస్పిటల్ కూడా మాన్పించాడు మీ బావ. ఇంకింట్లో నాకు టార్చర్ ఉంటుంది. అది తిను ఇది తాగు అంటూ. కిరణ్ నవ్వుతూ నీకోసమే కదా చెప్పేది అంటాడు. నీకు చెప్పాను చూడు, నువ్వు కూడా అలాగే విసిగిస్తావు కదా. అమ్మా ఐషుకి జ్యూస్ తీసుకురా అంటాడు కిరణ్. కిరణ్ నెత్తి మీద ఒక్కటి వేసి ఒక పక్క ఐస్ క్రీమ్ తింటుంటే జ్యూస్ అంట పెహ్ అని శివ్ పక్కకి వస్తుంది. అప్పటికే టైం 7 అవుతూ ఉండడంతో ఐషు ఏం వండమంటావురా, నీకు నచ్చింది చెప్పు అంటారు రేఖ. మా పాలక్ పన్నీర్ వండి రోటీలు చేయు చాలు అంటుంది. సరే శ్రావణి నీకేం కావాలి అని అడుగుతారు. అత్తయ్య నాకు కూడా అది చాలు అంటుంది. ఐషుకి హల్వా చేయి రేఖ, తనకిష్టం కదా అంటారు హరి. నైట్ అవన్నీ ఏమొద్దు అంకుల్, తనకి డైజెస్ట్ అవ్వడం లేదు, ఇబ్బంది పడుతుంది అంటాడు శివ్. కొంచెం తింటే ఏమీ కాదులే శివ్ అని రేఖా గారు కిచెన్లోకి వెళ్తారు. ఎప్పుడెప్పుడు 8 అవుతుందా, ఇండియా ఫోన్ చేయాలా అని శ్రావణి ఎదురు చూస్తూ కూర్చుంటే నువ్వు ఎంత కంగారు పడినా టైం ఫాస్ట్గా అవ్వదు అంటాడు కిరణ్. పో కిరణ్, నేను నా భార్యను పంపించును అని గట్టిగా చెప్పలేకపోయావు, నన్ను అంటున్నావు మళ్ళీ అంటుంది శ్రావణి. అన్నయ్య ఎలా చెప్తాడు వదినా, వాళ్ళకి కూడా నీ మీద హక్కు ఉంటుంది కదా అని ఐషు అంటుంది. నువ్వెప్పుడు మీ అన్న పార్టీనే అంటుంది శ్రావణి. నా చెల్లి నా పార్టీ కాకుండా నీ పార్టీ ఎందుకు ఉంటుంది అంటాడు కిరణ్. టైం అవ్వడంతో శ్రావణి ఫోన్ చేసి తను చెప్పాల్సింది చెప్తుంది వాళ్ళ పేరెంట్స్కి. కాసేపు అందరూ మాట్లాడి అరగంట చర్చలు జరిగాక శ్రావణికి 9వ నెల వచ్చే టైంకి ఇక్కడికి వచ్చి అప్పుడు సీమంతం చేసి డెలివరీ అయ్యే వరకు ఉండేలా ప్లాన్ చేసి కాల్ ముగిస్తారు. ఇంక రండి తిందురు, ఇప్పటికే లేట్ అయింది అని రేఖా గారు పిలవడంతో అందరూ వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేస్తారు. డిన్నర్ అయ్యాక అందరికీ చెప్పి శివ్ వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. కారులో శివ్ భుజం మీద తలవాల్చి పడుకొని, కన్నా ఒకవేళ నాన్న ఉండి నన్ను డెలివరీకి తీసుకువెళ్తానంటే నువ్వు పంపించేవాడివా? పంపించను అని టక్కున చెబుతాడు శివ్. నీ నుంచి ఈ సమాధానమే వస్తుందని నాకు తెలుసు, మరెందుకు అడగడం? ఏమో నన్ను ఉడికించడానికైనా పంపిస్తా అంటావు ఏమో అనుకున్నా. అలా చేసేవాడినైతే హరి అంకుల్ 2 రోజులు నిన్ను అక్కడ ఉంచమని అడిగినప్పుడు ఉంచేవాడిని కదా. నేనెక్కడా ఉండలేను కన్నా. నాన్న తర్వాత నీ దగ్గరే నేను నాలా ఉండగలిగేది. నేను చూడకుండా ఒక్క పూట కూడా ఉండలేను. పప్ప మమ్మ కిరణ్ అన్నయ్య పాపం వాళ్ళు నా కోసం ఆలోచిస్తారు, కానీ నేనెందుకో పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతున్నాను. ఎక్కడో ఇంకా చిన్న గీత ఉంటుంది, అది చెరపలేకపోతున్నా. అందుకేగా వాళ్ళు అడిగిన నిన్నక్కడ ఉంచనిది అంటాడు శివ్. శివ్ బొగ్గ మీద ముద్దు పెట్టి యు ఆర్ ద బెస్ట్ పతి అంటుంది. శివ్ నవ్వుకుంటూ నువ్వు నన్ను ప్రేమగా అల్లుకున్న బంధంరా, నీకు దూరంగా నేను ఉండలేను అంటాడు. కన్నా లాంగ్ డ్రైవ్ వెళ్దామా? నువ్వంతసేపు కూర్చోగలవా? కూర్చుంటాను. సరే ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వద్దు, అలా రోడ్డు మీద తిరుగుదాం. మామయ్య బాగా నీకు ఈ లాంగ్ డ్రైవ్ అలవాటు చేశారు బుజ్జి. ఓయ్ మా నాన్ననేమన్నా అంటే ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? శివ్ బొగ్గ మీద గట్టిగా కొరుకుతుంది. రాక్షసి, తినమన్నవి తినవు, నన్ను తింటున్నావు అంటాడు చిరుకోపంగా. నువ్వు భలే టేస్ట్గా ఉంటావు కన్నా అని కన్ను కొడుతుంది. శివ్ చిన్నగా నవ్వుతూ ఈడియట్ అంటాడు ముద్దుగా. శివ్తో మాట్లాడుతూనే నిద్రపోతుంది.
నిద్రపోతున్న ఐషుని సీట్ మీద సరిగా అడ్జస్ట్ చేసి స్లోగా డ్రైవ్ చేస్తూ తనకి డిస్టర్బ్ అవ్వకుండా ఇంటికి చేరుకుంటారు. నిద్రపోతున్న ఐషుని 2 చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చి పడుకోబెడతాడు. ఐషు పొట్ట మీద చేయి వేయగానే వాళ్ళ నాన్న స్పర్శ తెలిసినట్టుగా బేబీస్ మూవ్ అవ్వడం మొదలుపెట్టారు. ఇద్దరికీ 2 కిస్లు ఇచ్చి అమ్మ పడుకుంది, మీరు పడుకోండి అని చెప్పగానే మూవింగ్ ఆపిన తన ప్రిన్సెస్ రూపాలని ఊహించుకుంటూ శివ్ తృప్తిగా నిద్రపోతాడు. అతుల్ హాస్పిటల్లో ఉండగా రిచర్డ్ అక్కడికి వస్తాడు. అతుల్ని కలవాలి అని చెబుతాడు. అక్కడ ఉన్న వార్డు బాయ్కి చెప్పగానే అతను అతుల్ దగ్గరికి వెళ్ళి, సార్, మిమ్మల్ని ఎవరో కలవాలి అంటున్నారు. నాకిప్పుడు ఎవరిని కలిసే ఇంట్రెస్ట్ లేదు అంటాడు అతుల్. అదే మాట బయటికి వచ్చి చెప్పగానే ఒక స్లిప్ మీద ఏదో రాసి ఇస్తాడు. ఇది చూపించు అని. అతను వెళ్ళి ఆ స్లిప్ ఇవ్వగానే ఆ స్లిప్ చూసిన అతుల్ వెంటనే అతన్ని లోపలికి పంపించు అని చెబుతాడు. ఆ స్లిప్ మీద ఐశ్వర్య గురించి మాట్లాడాలి అని రాసి ఉంటుంది. బయటికి వచ్చిన అతను లోపలికి వెళ్ళండి, సార్ రమ్మన్నారు అని చెబుతాడు. కన్నింగ్ స్మైల్తో లోపలికి వెళ్తాడు రిచర్డ్. ఎవరు నువ్వు అడుగుతాడు అతుల్. నా పేరు రిచర్డ్. డైరెక్ట్ పాయింట్లోకి వస్తాను. మీకెలా వాళ్ళు శత్రువులో నాకు కూడా. నాకు ఆమెతో ఏం ప్రాబ్లం లేదు. ఆ శివాంష్ నన్ను జైలుకు పంపించాడు అని జరిగింది చెబుతాడు. అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? రిచర్డ్ నవ్వుతూ మీ ఈ పరిస్థితికి కారణం కూడా అతనే కదా అంటాడు. అది నీకు అనవసరం. మీ ఇష్టం. మీకిప్పుడు వాళ్ళ మీద కోపం ఉందేమో, మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. కానీ మీరన్నీ మర్చిపోయి ఉందాము అనుకుంటున్నారు. ఆ శివ్ మాత్రం మీ మీద నిఘా అలాగే ఉంచాడు అని చెబుతాడు రిచర్డ్. వాట్? నా మీద నిఘా ఏంటి? మిమ్మల్ని నమ్మలేక పెట్టాడు. అందుకే కదా పేషెంట్ లాగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసింది. మీ ఇష్టం సార్. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. వెళతాను సార్ అంటాడు రిచర్డ్. ఇప్పుడు నీకు ఏం కావాలి? నాకు కాదు సార్ అని నిషా గురించి మొత్తం చెప్పి ఇంకో 15 రోజుల్లో తను జైలు నుంచి రిలీజ్ అవుతుంది. తనని ఇక్కడికి తీసుకురాగలిగితే తానే అన్నీ చూసుకుంటుంది. తనేం చూసుకుంటుంది? శివ్ దెబ్బకు వెళ్ళి జైల్లో కూర్చుంది అంటాడు అతుల్. తనని తక్కువ అంచనా వేయకండి. మాఫియాతో లింకులు పెట్టుకోగలిగింది. కాలేజ్లో ఉన్నప్పుడే పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలున్నాయి. అతని మీద మోజుతో పిచ్చిగా వాడి ట్రాప్లో ఇరుక్కుంది. కానీ లేకపోతే కథ వేరేలా ఉండేది. ఆ శివాంష్ సామాన్యుడు కాదు. తనకి అనుమానం రాకుండా దెబ్బ కొట్టాలి అంటే ఆ నిషా బుర్ర మనకి ఉపయోగపడుతుంది అంటాడు రిచర్డ్. ఓకే, నేను కొంచెం ఆలోచించుకొని చెబుతాను అంటాడు అతుల్. నేను మళ్ళీ 2 రోజుల్లో వస్తాను. మీరు నాకే విషయం చెప్పండి అని రిచర్డ్ వెళ్ళిపోతాడు. అతుల్ కాసేపు ఆలోచించి ఇప్పుడు నేనున్న పరిస్థితిలో వీళ్ళని వాడుకుంటే బెటర్. తేడా వచ్చినా వాళ్ళ మీద మొత్తం నెట్టేయొచ్చు. నా మీద నిఘా పెట్టాడు. అనుమానం రాకుండా నేను చేయాల్సింది చేయాలి అంటే ఈ రిచర్డ్ని వాడుకోవాలి. ఐశ్వర్య, నన్ను ఇలా చేసి నువ్వు నీ మొగుడు సంతోషంగా ఉంటుంటే నాకు కడుపు రగిలిపోతుంది. మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తే కానీ నా మనసు చల్లబడదు అనుకుంటూ ఏం చేయాలో మైండ్లో ప్లాన్ చేయడం మొదలు పెడతాడు. బుజ్జి, నువ్వు అక్కడ కుదురుగా కూర్చోకుండా అటు ఇటు తిరుగుతాను అంటే కాసేపు కూడా ఉండనివ్వను. గిఫ్ట్ ఇచ్చి విష్ చేసి తీసుకువచ్చేస్తాను అంటాడు శివ్. ఇంకెందుకు కన్నా వెళ్ళడం? శుభ్రంగా ఇంట్లో కూర్చుంటే బెస్ట్ కదా. అది మరీ మంచిది. ఎలాగో మీ అన్న వెళ్తున్నాడు కదా, గిఫ్ట్ వాడితో పంపిద్దాం అంటాడు శివ్. ఇది కరెక్ట్ కాదు కన్నా. అందుకే నేను చెప్పినట్టు కదలకుండా కూర్చుంటాను అంటే వెళ్దాం. లేదంటే ఇంట్లో ఏదో ఒక మూవీ చూద్దాం. తను నా పెళ్లిలో తర్వాత మన ఇంట్లో ఫంక్షన్కి ఎంత హెల్ప్ చేసింది కన్నా. కాదు అని నేను అన్నానా? మరి నేను వెళ్ళి అలా కూర్చుంటే ఏం బాగుంటుంది? పైగా పెళ్ళి ఇంకో 2 గంటల్లో ఉంటే ఇప్పుడు వెళ్తున్నాను. అసలు ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు బుజ్జి? నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? నువ్వు మాట్లాడుతుందేంటి? నువ్వు ఇప్పుడు అక్కడ ఏం హెల్ప్ చేయలేదని ఎవరైనా అనుకుంటారా? పోనీ నువ్వు చేసే పనులు ఏముంటాయి అక్కడ? సరే కన్నా, నువ్వు చెప్పినట్టే కదలకుండా కూర్చుంటాను. వెళదామా అంటుంది. ఐషు దగ్గరికి వచ్చి కళ్ళకున్న కాటుక తీసి చెవి వెనక పెట్టి ఇప్పుడు ఈ అలక దేనికి అని పెదాలపై చిన్న పెక్కిస్తాడు. నేనేమీ అలగలేదు. చెప్పింది వినుబుజ్జి, నీకోసమే కదా. నిజంగానే నువ్వు డాక్టర్ అని మర్చిపోయావు. అందుకే ఈ వేషాలు. నువ్వు చెప్పు, ఒక డాక్టర్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎలా ఉండాలో? అది కన్నా చెప్పు. అప్పుడు నేను నిన్నేమీ రిస్ట్రిక్షన్స్తో ఆపను. నీకు నచ్చినట్టు ఉండు అని చేతులు కట్టుకొని అడుగుతాడు.
ఐషు ఒక్క నిమిషం ఆలోచించి చాలీ కన్నా అని శివ్ చేతులు విడిపించి శివ్ గుండెలపై వాలుతుంది. దీనికేం తక్కువ లేదు అని ముద్దుగా అంటూ ఐషు చుట్టూ చేతులు వేసి నా పిల్లల్ని నా చేతుల్లో పెట్టాక నీ ఇష్టం వచ్చినట్టు ఎగురు, నేనేమి అనను అంటాడు. అదిగో మళ్ళీ పిల్లల కోసమే, నా కోసం కాదు నీ బాధ అంటూ ఏడుపు మొహం పెడుతుంది. ఐషు నుదుటిన ముద్దు పెట్టి నువ్వు లేకుండా పిల్లలు ఎలా వస్తున్నారు పిచ్చి అంటాడు. ఇలాగే నన్ను ఐస్ చేసేస్తావు కన్నా. సరే వెళదామా, లేకపోతే మళ్ళీ కరెక్ట్గా తాళి కట్టే టైంకి తీసుకువెళ్ళావని నా మీద చిందులు తొక్కుతావు అని ఐషుని తీసుకొని కిందకు వెళ్ళి అక్కడ బలవంతంగా జ్యూస్ తాగించి స్వాతి పెళ్లికి స్టార్ట్ అవుతారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ కిరణ్ ఫ్యామిలీ ఉండడంతో ఐషుని రేఖా గారికి అప్పచెప్పి శివ్ కిరణ్ వాళ్ళతో జాయిన్ అవుతాడు. మైక్ రాలేదేంట్రా అడుగుతాడు కిరణ్. రోజీ వాళ్ళ రిలేటివ్స్ ఏదో ఫంక్షన్ ఉంది, అటు వెళ్ళారు, అయినా వీళ్ళతో అంత పరిచయం ఏం లేదుగా అంటాడు శివ్. మొత్తానికి ఈ స్వాతికి వాళ్ళ బావ బలి అయిపోతున్నాడు, వాడు చాలా అమాయకుడు శివ్, ఈ గయ్యాలని ఎలా భరిస్తాడో అని అంటాడు కిరణ్. ఆ పిల్లని ఏదో ఒకటి అనంది, నీకు నిజంగానే నిద్ర పట్టేటట్టు లేదురా అంటాడు శివ్. నువ్వే చూడు శివ్, వాడేమో పీటల మీద సైలెంట్గా ఆడపిల్లలా కూర్చున్నాడు, తను చూడు ఎలా లొడలొడా వాగుతుందో. శివ్ చిన్నగా నవ్వుకుంటూ అటు చూడగానే శివ్కి తన పెళ్లి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వెంటనే ఐషు వైపు చూపు తిప్పుతాడు. ఐషుకి కూడా అదే టైంలో తన పెళ్లి జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు రాగానే శివ్ కోసం చూస్తుంది. అప్పటికే శివ్ తనని చూడడంతో ఐషు చూపులు శివ్ చూపులతో కలుస్తాయి. ఏంటి అని శివ్ కళ్ళు ఎగరేస్తాడు. వెంటనే ఐషు కళ్ళు వాల్చేసి ఆ రోజు ఆ పెళ్లి కొడుకు రాలేదు కాబట్టి నువ్వు నా లైఫ్లోకి వచ్చావు కన్నా, ఒకవేళ అతను వచ్చి ఉంటే వద్దు, అసలు ఆ ఊహ కూడా భరించలేకపోతున్నాను, నీ దగ్గర కాబట్టి నేను ఇంత సంతోషంగా ఉన్నాను కన్నా, నువ్వు కాకుండా ఇంకెవరైనా అయితే నా లైఫ్ ఎలా ఉండేదో అనుకుంటుంది. ఐషు ఆలోచనలో ఉన్నప్పుడే తనేం ఆలోచిస్తుంది అని అంచనా వేసిన శివ్ అందరూ అక్షంతలు వేయడానికి మండపం దగ్గరికి వెళ్ళడంతో ఐషు పక్కకి వచ్చి కూర్చొని ఐషు భుజం చుట్టూ చేయి వేసి తనలోకి అదుముకుంటూ యు ఆర్ మైన్ అంటాడు. ఐషు ప్రేమగా శివ్ వైపు చూస్తూ ఐ లవ్ యూ కన్నా అంటుంది. లవ్ యూ టూ అని ఐషు తల మీద కిస్ చేస్తాడు. ఇదంతా చూస్తున్న కిరణ్ కంటిలో చిన్న కన్నీటి చెమ్మ చేరుతుంది. అది చూసిన శ్రావణి ఏమైంది కిరణ్ అని అడుగుతుంది. ఐషు నిజంగా శివ్ దగ్గర కాబట్టి ఇంత హ్యాపీగా ఉంటుంది, ఒకవేళ అంకుల్ చూసిన అతనైతే డెఫినెట్గా ఐషు లైఫ్ ఇంత హ్యాపీగా ఉండేది కాదు అంటాడు. ఎవరికి ఎవరని దేవుడు రాసేస్తాడు కిరణ్, మధ్యలో ఎవరొచ్చినా ఏదో ఒక విధంగా వాళ్ళని సైడ్ చేసి అసలు వాళ్ళకి ముడిపట్టేటట్టు చేస్తాడు దేవుడు. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు, అందుకే ఒకటయ్యారు అంటుంది శ్రావణి. వాళ్ళెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి, ఎవరి వల్ల వాళ్ళ ఆనందాలు తగ్గకూడదు అంటాడు కిరణ్. తప్పకుండా అలాగే ఉంటారు, అన్నయ్య ఉండేలా చేస్తాడు, ఎవరు వాళ్ళ ఆనందాలు పాడు చేయాలని చూసినా వాళ్ళ లైఫ్కి అన్నయ్య ఎండ్ కార్డు వేస్తాడు అంటుంది శ్రావణి. పద మనం కూడా వెళ్ళి విష్ చేసి వద్దామని శ్రావణిని తీసుకొని మండపం పైకి వెళ్తాడు కిరణ్. కన్నా మనం కూడా వెళ్ళి విష్ చేసి వద్దాం, కొంచెం ఫ్రీ అవనివ్వు, మండపం తీసుకువెళ్తాను. కాసేపటికి మండపం మీద కొంచెం ఖాళీ అవడంతో ఐషుని తీసుకొని పైకి వెళ్తాడు శివ్. ఇద్దరు వాళ్ళని విష్ చేసి కిందకి వస్తుంటే స్వాతి ఐషుని లైట్గా హగ్ చేసుకొని టేక్ కేర్, నేను రేపు బావతో వాళ్ళ ఇంటికి చికాగో వెళ్తున్నాను, మళ్ళీ ఇప్పుడల్లా నిన్ను కలవలేను అంటుంది. ఐషు చిన్న స్మైల్ ఇచ్చి ఎంజాయ్ యువర్ మ్యారీడ్ లైఫ్, బ్రోని మరీ బెదరగొట్టకు అని కన్ను కొడుతుంది. స్వాతి సిగ్గుతో తల వంచుకొని నవ్వుకుంటుంది. ఓయ్ రౌడీ, నీకు ఈ సిగ్గు సూట్ అవ్వదు ఐషు, ఇంక చాలు అని నవ్వుతుంది స్వాతి. ఐషు కిందకి రాగానే బుజ్జి చాలా లేట్ అయింది, తింటావా అని అడుగుతాడు శివ్. కన్నా నాకు ఇక్కడొద్దు, బయట ఎక్కడన్నా తిందామా అని అడుగుతుంది. శ్రావణి కూడా అదే అనడంతో రేఖా గారికి చెప్పి నలుగురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న ఫేమస్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి కొంచెం సేపు నలుగురు బయట ఎంజాయ్ చేసి ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వచ్చి రూమ్లోకి రాగానే కన్నా అని పిలిచి శివ్ పెదవులపై ఐషు పెదవులు నిలుపుతుంది. శివ్ కూడా ఆ ముద్దును కంటిన్యూ చేస్తూ ఇద్దరు వాళ్ళ పెళ్లి గుర్తుకు వచ్చిన దగ్గర నుంచి ఆపుకున్న ఎమోషన్స్ ఆ ముద్దు రూపంలో తీర్చుకుంటారు. కాసేపటికి ఐషుకు ఊపిరి ఆడడం లేదు అని వదిలి ఐషుని చూస్తే కన్నీళ్లతో శివుని చూస్తూ ఉంటుంది.
ఐషు కళ్ళు తుడుస్తూ, నేను నీ కోసం నువ్వు నా కోసం పుట్టాక ఎవరో ఎందుకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంకా ఆలోచన ఎందుకు? ఎందుకో ఒక్క నిమిషం ఆ ఊహ కూడా భరించలేకపోయాను కన్నా. ఐషు నుదుటిన ముద్దు పెట్టి, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యిరా, చాలా లేట్ అయింది అంటాడు. నువ్వు చేయించు కన్నా అంటుంది. ఏంటి, అమ్మాయి గారు మంచి మూడ్లో ఉన్నారు అంటూ ఐషుని వాష్రూమ్కి తీసుకువెళ్తాడు. హాస్పిటల్. రిచర్డ్ అతుల్ రూమ్కి వచ్చి, ఈ టైంలో రమ్మన్నారేంటి అని అడుగుతాడు. ఆ శివ్ నిఘా పెట్టాడు అన్నావు కదా, అందుకే ఇలాంటి టైంలో మీట్ అవ్వడం మంచిది అంటాడు అతుల్. నేను ఆలోచించాను. ఆ నిషాని మెడికల్ ఎమర్జెన్సీ కింద ఇక్కడికి తీసుకురావచ్చు. లండన్లో నా ఫ్రెండ్ ఉన్నాడు. జైలు నుంచి బయటికి రాగానే వాడిని కలవమని చెప్పు. మొత్తం వాడు చూసుకుంటాడు అని అతుల్ చెబుతాడు. ఓకే, నేను చెబుతాను. ఆ నిషా వల్ల పని అవుతుందా? చెప్పాను కదా, దాని బుర్ర అంతా కన్నింగ్ ఆలోచనలే ఉంటాయి అని. ఇక నేను వెళ్తాను అని రిచర్డ్ వెళ్ళిపోతాడు. దానికి అతని మీద మోజుంది. పైగా డ్రగ్స్ విషయంలో ఆ శివాంష్ వల్ల జైలుకు వెళ్ళింది. ఇప్పుడు అది జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇక్కడికి వచ్చాక ఐశ్వర్యకి ఏమైనా దాని మీదకే మొత్తం వెళ్తుంది. నా పగ తీరుతుంది, నా చేతికి మట్టి అంటకుండా అనుకుంటూ, ఐశ్వర్య, నీ ఆనందాలు ఇంకా కొన్ని రోజులే అని నవ్వుకుంటాడు. ఇదేమీ తెలియని శివ్, ఐషు ఒకరిలో ఒకరు ఒదిగిపోయి ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కథ కొనసాగుతుంది. మరి శత్రువులందరూ ఏకమై వాళ్ళ ఆనందాల్ని కలరాయాలని చూస్తున్నారు. ఏం జరగబోతుందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.